హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వైతము విశిష్టాద్వైతము వాదన 4వ భాగం. అంతకుముందు 3వ భాగం చివర ఏమని ఉంది? జీవుడు అసంగుడు అనేటువంటి వేదవాక్యంతో విరోధం వస్తుంది కదా, దానికి ఏమిటి పరిహారం అని అప్పుడు ప్రతిపాది అన్నప్పుడు ఏంటది? వేదము అసంగుడు అని చెప్పింది ముక్తాజీవుని గురించి, సాధారణ జీవుని గురించి కాదు. ప్రకృతి సంగం లేనివాడే ముక్తుడు, ప్రకృతి సంగం లేనివాడే ముక్తుడు అని. ఇప్పుడు 4వ భాగం. ముక్తునకు ప్రకృతి సంగం ఎట్లా పోతుంది? వాది అన్నది. ప్రతివాది అంటున్నాడు ఈశ్వరుని అనుగ్రహం వలన. అప్పుడు వాది ఈశ్వరుడే ప్రకృతితో కలిసి ఉన్నాడు కదా, మరి ఆయన అనుగ్రహంతో జీవుడు ప్రకృతి నుండి ఎట్లు విడివడును అని. అప్పుడు ప్రతివాది ఈశ్వరుడు ప్రకృతితో కలిసి ఉన్నను దానితో ఆయనకు సంఘం అటాచ్మెంట్ లేదు, దానికి పరతంత్రుడు కాడు, దాని యందు నేను నాది అనేటువంటి అహంకారం మమకారాలు ఆ జీవునికి ఉన్నట్లు భగవంతునికి లేవు. అప్పుడు వాది అంటున్నాడు గీతలో భగవంతుడు మే అనేటువంటి శబ్దంతో, మే అంటే నాది అనే శబ్దంతో నా ప్రకృతి అని చెప్పినాడు కదా, కాబట్టి ఆయనకి ప్రకృతి యందు మమకారం అన్నది నాది అనేది అని వాది అంటున్నాడు. అప్పుడు ప్రతిపాది అంటున్నాడు నేను అనేటువంటి అభిమానం ప్రకృతిపై భగవంతునికి లేదు కదా అంటాడు ప్రతివాది. దాని అంటే ఏమిటది? జడదేహము ప్రకృతి దీని యందు మనకు నేను అనేటువంటి అభిమానం ఉన్నది. అట్లాగే భగవంతునికి తన ప్రకృతి యందు నేనే అనేటువంటి అభిమానం లేదు కనుక ప్రకృతితో సంగము లేదు కనుక ఆయన అనుగ్రహంతో జీవుడు కూడా ప్రకృతి సంఘాన్ని నుంచి విడివడును అంటాడు ప్రతివాది. అప్పుడు వాది అంటాడు తన శరీరం నందు ఈశ్వరునికి నేను అనేటువంటి అభిమానం ఉన్నది. తన శరీరం నందంటే ప్రకృతి యందు, దాంట్లో ఈశ్వరునికి నేను అనేటువంటి అభిమానం గలదు. ఏమనగా రామాయణమున రాముడు తనను నేను దశరథ సుతుడనైన రాముడు అనేటువంటి మనిషిని అని చెప్పాను కదా. అప్పుడు ప్రతివాది అంటాడు ఆ మాట లీలలో ప్రయోగింపబడింది కనుక పరిహాసవాక్యం వంటిది అంటాడు. వాది అంటాడు అట్లయితే ఈశ్వరుడు ప్రకృతి సహితుడిగా ఉండటము లీల అనుకోనుము అంటాడు. అప్పుడు ప్రతివాది అంటాడు రామకృష్ణాదులు అవతరించిన పురుషులు వారు దేవీ రూపముగా పరిణమించిన ప్రకృతిలో కలిసి ఉండట లీల, అటుగాక ఈశ్వరుడు కేవలం ప్రకృతితో కలిసి ఉండటం స్వాభావికం, లీల కాదు అంటాడు ప్రతివాది. అప్పుడు వాది కేవల ప్రకృతి అంటే అసలు ఏమిటి అని. ప్రతివాది అంటాడు ప్రపంచము యొక్క సృష్టి మొదలగు వానికి ఉపాదాన కారణంగా అయినది కేవల ప్రకృతి. అంటే ఏమిటి? కొండకు మట్టి వలె ఉపాదాన కారణంగా అయింది కేవల ప్రకృతి అని.
అప్పుడు వాది అంటాడు, అయితే జీవుడే శుద్ధుడని ఈశ్వరుడు అశుద్ధుడని తేలుతుంది. ఎందుకనంటే ముక్త జీవునకు ప్రకృతి సంబంధం లేదు కనుక శుద్ధుడు, ఈశ్వరునికి ప్రకృతి సంబంధం సహజము పోదు కనుక ఈశ్వరుడు అశుద్ధుడు అని వాది. అప్పుడు ప్రతివాది, ప్రకృతితో కలిసినను ఈశ్వరుడు శుద్ధుడు అంటాడు ప్రతివాది. వాది ఎందుకని? ప్రతివాది, ఈశ్వరుడు ప్రకృతి కన్నా విలక్షణం అవటం వల్ల ప్రకృతి యందు నేను నాది అనేటువంటి అభిమానాలు లేవు కనుక. అప్పుడు వాది, అటువంటిప్పుడు జ్ఞాని అయిన జీవుని స్వరూపం కదా, అటువంటిప్పుడు జ్ఞాని అయిన జీవ స్వరూపం కూడా శుద్ధమే కదా అని ప్రతివాది అంటాడు. కానీ అప్పుడు వాది, అప్పుడు నిత్యుడు శుద్ధుడు బుద్ధుడు ముక్తుడు అయినటువంటి జీవుడు బ్రహ్మయే కదా, బుద్ధుడు అంటే జ్ఞాని. ఈ లక్షణాలు కలిగినటువంటి జీవుడు బ్రహ్మయే కదా. ప్రతివాది అంటాడు కాదు. వాదంటాడు ఎందువలన? ప్రతివాది ఖండస్వరూపుడు కనుక. అప్పుడు వాది, బ్రహ్మము అమృతము అల్పము మృతము అనేటువంటి వేదాన్ని బట్టి ఖండస్వరూపుడు అంటే అల్పుడైన జీవుడు మృతుడు అంటే అనిత్యుడు అని తేలుతున్నది. బ్రహ్మమేమో అమృతం, అల్పము మృతం అనేటువంటి వేదాన్ని బట్టి ఖండస్వరూపుడు అంటే అల్పుడైన జీవుడు మృతుడు అంటే అనిత్యుడు అని తేలుతుంది. మరి జీవుడు నిత్యుడని చెప్పి తిరిగవా ఎట్లాగు అని ఇక్కడ వాది అన్నది. అప్పుడు ప్రతివాది, అల్పుడైనను జీవుడు అనిత్యుడు కాడు, కారణం ఈశ్వరానుగ్రహమే. అంతేగాక అవయవ భాగాలు గల అణువు అనిత్యం, లేని అణువు నిత్యము, పరమాణువులు నిత్యములు కదా అని ప్రతివాది. అప్పుడు వాది, గీతలో జీవుడు ఈ సర్వప్రపంచాన వ్యాపించినట్లు ఆ జీవుడు అచంచలుడు నిత్యుడు అని చెప్పబడింది కనుక జీవుడు విభువే అంటాడు వాది. అప్పుడు ప్రతివాది, విభువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అటువంటప్పుడు మరణించిన శరీరం నుండి ఉత్క్రమణము అంటే పైకి పోవుట అనున్నది జీవునకు కుదరదు. అంతటా వ్యాపించిన వానికి పైకి కిందకు అని ఉండదు కదా. మరి గీతలో విభువు అనుట అర్థం ఏంటంటే ధర్మమైన జ్ఞానం ద్వారా వ్యాపించును అని. ధర్మమైన జ్ఞానం ద్వారా అంటే ఏంది? దీపము కాంతి ద్వారా ఇల్లంతా అట్లా అన్నమాట, అట్లా వ్యాపించును అని. పైగా శరీరం వల్ల జీవునికి కాళ్ళు చేతులు ఉండవు కనుక అతడు అచలహ కదలని వాడు అని చెప్పబడింది అని ప్రతివాది చెప్పినట్టు ఇదంతా. ఇప్పుడు వాడి అంటున్నాడు, సర్వవ్యాప్తమైన సముద్ర జలంలో వర్ష బిందువులు కలిసిపోయినట్లు ఈశ్వర చైతన్యంలో జీవ చైతన్యాలు ఎలా లీనమవటం లేదు అని ప్రశ్న వేశాడు. అప్పుడు ప్రతివాది, ఈశ్వర చైతన్యంలో ప్రకృతి ఇమిడి ఉన్నది, అది ప్రపంచ కారణం కనుక అది జీవ చైతన్యాన్ని ఈశ్వర చైతన్యంలో కలగనీయదు కరుగనీయదు అంటాడు ప్రతివాడు. వాది అంటాడు, వాది అనుభవేది, భగవంతుడు లోన బయట వ్యాపించి ఉన్నాడు కదా. లోన వ్యాపించిన భగవంతునిలో కలయుటకు ప్రకృతి అడ్డం కావచ్చు,
కానీ ప్రకృతికి బయట వ్యాపించిన ఈశ్వరులో జీవులు కలియుటకు ప్రకృతి ఆటంకం ఎట్లగును అని వాది ప్రతివాది. మూల ప్రకృతికి బాహ్యస్థలము అనున్నది లేదు. ఉన్నది అనుకుంటే జీవునికి ఆ స్థలానికి సామీప్యం లేదు అంటాం. అందువలన అక్కడ ఈశ్వరునితో కలియలేడు. అప్పుడు వాది అంటాడు, నిర్మల జలంలో పోయబడిన శుద్ధ జలం దానివల్లనే అయినట్లు బ్రహ్మ సాముధ్యాన్ని పొందినవాడు బ్రహ్మమే అగును అనేటువంటి వేదవాక్యముల గతి ఏమి అని అంటే ఇక్కడ ఏంది, దీనిని బట్టి జీవునకు బ్రహ్మము అందునని తెలుస్తున్నది కదా అని. అప్పుడు ప్రతివాది, ఆ వేదవాక్యాలు ఆధునికుల కల్పనలు. ఆధునికులు ఆ వేదవాక్యాలు కల్పించారట కనుక వాటికి సమన్వయం చేయనక్కర్లేదు ప్రతివాది అనేది. లేదా ముక్తజీవుడు బ్రహ్మసామ్యాన్ని పొందును అని చెప్పడమే వాటి భావం. పరమసామ్యమును పొందును అనేటువంటి ఇతర వేదవాక్యాలను బట్టి పై అర్థమే సరి. లేకపోతే నిత్యుడైన జీవునికి లయము ఎట్లు కలుగును అని ప్రతివాది అన్నది. ప్రవాది అంటాడు, ఈ రకమైన ముక్తి వలన జీవునికి సహజమైన తన పాత్ర అణుస్వరూపం వచ్చును. దీనివలన ఒరిగినదేమి? అప్పుడు ప్రతివాది, దేహ సంబంధము తొలగటయే ఫలం. దేహ సంబంధం ఉండుట వలనే కదా జనన మరణాది సర్వ సంసార వికారములు, వాని వలన దుఃఖములున్ను. అవి తప్పుటయే ఫలం, లేకపోతే బ్రహ్మానందమును అనుభవించుట ఫలం. అప్పుడు వాది అంటాడు, బ్రహ్మకు జీవునికి మధ్య ప్రకృతి అడ్డుగోడ వలె ఉండును కదా, మరి జీవునికి బ్రహ్మానందం అనుభవం ఎట్లు కలుగును? అప్పుడు ప్రతివాది, ఈశ్వరానుగ్రహం వలన జీవుడు ప్రకృతిని కొంత భాగము ఛేదించుకొని పరమాత్మలో ఏకమై బ్రహ్మానందము అనుభవించును అని ప్రతివాది. వాది అంటాడు, అట్లయితే జీవ బ్రహ్మలకు కలిసిపోవడం అనేటువంటి సాయుధ్యముక్తి ఉన్నట్లే తేలింది కదా. అప్పుడు ప్రతివాది, సాయుధ్యం కుదరదు. జీవుడు భోక్త అంటే ఏమిటి? భోక్త అంటే అనుభవించువాడు. బ్రహ్మము భోగ్యం అంటే అనుభవింపబడి ఆనందం ఇచ్చినది. సాయుధ్యం అయితే కలిసిపోవట. కనుక భోక్త భోగ్యము అన్న సంబంధానికి భేదానికి అవకాశం లేదు. అప్పుడు వాడు అంటాడు, అదేమిటి? బ్రహ్మ చైతన్యమునందు ప్రవేశించిన జీవ చైతన్యం దానిలో ఎందుకు కరగదు? అప్పుడు ప్రతివాది, భగవత్ సంకల్పం వలననే అంటాడు. అప్పుడు వాడి, ముక్త జీవునకు బ్రహ్మము భోగ్య పదార్థం అయితే జీవుడే శేషి, బ్రహ్మము శేషం కావలసి వస్తుంది కదా. అప్పుడు ప్రతివాది, అయ్యా, జీవుడు బ్రహ్మమును అనుభవింపడు, బ్రహ్మానందమును అనుభవించును. కనుక బ్రహ్మశేషం కాదు, బ్రహ్మానందం శేషం. అప్పుడు వాది అంటాడు, బ్రహ్మకు ఆయన వలన వచ్చిన ఆనందానికి మధ్య తేడా ఏమి అని. బ్రహ్మకు ఆయన వలన వచ్చిన ఆనందానికి మధ్య తేడా ఏమి? అప్పుడు ప్రతివాది, బ్రహ్మకు ఆనందమే గుణము, ఆనందమయం
ఆనందమయం అయినది బ్రహ్మము అని కదా వేదం. అప్పుడు అది ఆనందమయం అనున్నది కోశము పేరు కదా. అప్పుడు ప్రతివాది కాదు, కోశములు 3 మాత్రమే. అవి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఈ 3. విజ్ఞానమయుడు జీవుడు, ఆనందమయుడు ఈశ్వరుడు అని ప్రతివాది. అప్పుడు వాది అంటాడు, మయట్ అనేటువంటి ప్రత్యయానికి సమన్వయం ఏమి? ఆనందమయం మయట్ అనే ప్రత్యయానికి సమన్వయం ఏమిటి అని. అప్పుడు ప్రతివాది మయట్ ప్రచురమైన అని అర్థం, అంటే ఎక్కువగా గల అని. అప్పుడు వాది బ్రహ్మానందం ఎక్కువగా గలది, బ్రహ్మ ఆనందం ఎక్కువగా గలది అంటే అందు దుఃఖము తక్కువగా ఉన్నట్లే. మరి బ్రహ్మమున దుఃఖం కొంచెమైనను కలదా? అప్పుడు ప్రచురం దుఃఖం లేదు, ప్రచురం అంటే ఆనందం తప్ప మరేది లేదని అర్థం. వాది ముక్త జీవులందరినూ ఆత్మానందమును అనుభవించదరా, లేక కొంతమంది మాత్రమేనా? ప్రతివాడు కొంతమంది మాత్రమే. అది ఎవరు వారు? ప్రతివాదు ఎవరు పరమాత్మను ఉపాసించిరో వారు మాత్రమే ముక్తి పొందెదరు. వాది అంటాడు, అయితే ఆత్మోపాసన చేయవారి గతి ఏమి అని. ప్రతివాది అంటాడు, వారు అల్పమైన ఆత్మానందమును అనుభవించెదరు. అప్పుడు వాది ఎందువలన? ప్రతివాది అంటాడు, ఆత్మోపాసకులకు ఈశ్వరానుగ్రహం లేదు, అందువలన ఈశ్వరుని ఆవరించిన ప్రకృతిని వారు భేదింపలేరు, అందువలన బ్రహ్మానందం లభింపదు. వాది అంటాడు, చెరువునందు ప్రవేశించిన గోవు నోటితో నీటిని త్రాగును, ఈశ్వరుని యందు ప్రవేశించిన జీవుడు ఆనందమును దేనితో అనుభవించును అని. అప్పుడు ప్రతివాది స్వయంగానే లేదా తనకు ధర్మంగానున్న జ్ఞానం ద్వారా అంటాడు ప్రతివాది. అప్పుడు వాటి ఇంతమంది ముక్త జీవులు కోటాను కోట్లు అనుభవించటం వలన ఈశ్వరానందం తరిగిపోవును. అప్పుడు ప్రతివాది తరగదు, ఆ ఈశ్వరానందం అక్షయమైనది. అప్పుడు వాది అంటాడు, అయితే జీవులు ఈశ్వర శేషాలు ఎట్లవుతారు అని. అంటే ఈశ్వరుడు భోగింపదగిన వస్తువులు ఎట్లవుదురు? వారే ఈశ్వరుని భోగించుతున్నారు కదా, అదనమాట. అప్పుడు ప్రతివాది ఒకటేమో జీవుడు ఈశ్వర పరతంత్రుడు గనక, రెండేమో ఈశ్వరుని క్రీడా రసాన్ని పూరించేవాడు అవటం వలన రెండో రకం, అందువల్ల అట. అప్పుడు వాది అంటాడు, తన ఆనందం కొరకు సంసారంలో ఉండక ముక్తిని పొందు జీవుల వలన ఈశ్వరునికి ఎట్లు క్రీడా వినోదం లభించును అని వాది ప్రశ్న. అంటే ఏమిటి? సంసారమే కదా ఆయన లీల అని. ఇప్పుడు ప్రతివాది ముక్తిని పొందుట అంటే బ్రహ్మమునందు చేరి ఆనందమును పొందుట అంటే ఏంటి? తల్లిని చేరి శిశువు సజ్ఞాన్ని త్రాగినట్లు. ఆ పిల్లల వలన తల్లికి వచ్చే ఆనందమే పరమాత్మకు విరోధం. జీవులందు ఈశ్వరుడు ప్రేమ గలవాడు కదా. విష్ణు సహస్రనామాల్లో వత్సలుడు అనియు,
వత్సములు కలవాడని ఉన్నది కదా అని ప్రతివాది. అప్పుడు వాది అంటాడు, ఈశ్వరునికి పుట్టని ఈ జీవుల మీద, ఈశ్వరుడికి పుట్టనటువంటి ఈ జీవుల మీద ఆయనకు ఏల ప్రేమ కలదు. అప్పుడు ప్రతివాది, కశ్యపాదులకు ఇంద్రాదులు జన్మించినట్లు జీవులు మనుషులు మొదలగు వేషాలతో ఈశ్వరునికి పుట్టిది కనుక ప్రేమకు అవకాశం ఉన్నది అని ప్రతివాది. అప్పుడు వాది అంటాడు, ఈశ్వరునికి ప్రథమ పుత్రుడు ఎవరు? అప్పుడు ప్రతివాది, హిరణ్య గర్భుడు. అప్పుడు వాది, ఆయన ఈశ్వరుడే, సృష్టికర్త కనుక అంటాడు. అప్పుడు ప్రతివాది, ఈశ్వరునిచే సృష్టింపబడెను కనుక ఆయన కూడా జీవుడే అంటాడు ప్రతివాది. అప్పుడు వాది, రుద్రుడు ఎవరు? అప్పుడు ప్రతివాది, ఈశ్వరుని మానవుడు. వాది అంటాడు, విష్ణువు ఎవరు? ప్రతివాది, ఈశ్వరుడే. వాది అంటాడు, ఎందువలన? ప్రతివాది అంటాడు, స్వతంత్రుడు అవడం వలన. వాది అంటాడు, విష్ణు శరీరం కూడా ప్రకృతిబద్ధమే అని వాది. ప్రతివాది, కాదు, ఆ ప్రాకృతమైనది, దివ్యమైనది, మంగళమైనది ఆయన శరీరం అని ప్రతివాది. వాది ఎందువలన? ప్రతివాది, శాస్త్రము మొదలగు వాని వలన. వాది, ఏది శాస్త్రము? ప్రతివాది, నారాయణోపనిషత్తు మొదలైనవి అయినటువంటి ఉపనిషత్తులు. అప్పుడు వాది, విష్ణు శరీరమున చైతన్య రూపంగా ఏ నారాయణుడు కలడో ఆయన ఏ పాషాణమునందును కలడు. నారాయణుడు సర్వవ్యాపి కదా, కనుక విష్ణువు వలె పాషాణమైనను నారాయణుడే. అప్పుడు ప్రతివాది, అవును అంటాడు. అప్పుడు వాది, మరి బ్రహ్మరుద్రాదులు ఎందుకని నారాయణులు కారు? ప్రతివాది, జీవుని యందు వ్యాపించిన చైతన్యం ప్రకారం వారందరూ నారాయణులే. అప్పుడు వాది, జీవుడే చైతన్యం కదా, మరలా అందులో మరొక నారాయణ చైతన్యం ఎట్లా కుదురును? అది అన్నది. ఇప్పుడు ప్రతివాది, బాగానే కుదురును, చైతన్యముల మధ్య ఉన్న భేదం వలన, చైతన్యాల మధ్య ఉన్నది భేదం అందువలన అని ప్రతివాది. అప్పుడు వాది, జీవుడు తన అంశయే అని గీతలో భగవంతుడు చెప్పినాడు కదా, ఈశ్వరుని అంశయే అయినటువంటి జీవుడు ఈశ్వరుని కన్నా భిన్నం కాడు కదా, మరి చైతన్య భేదం ఎట్లాగు అని వాది. అప్పుడు ప్రతివాది, ఈశ్వరుడు ప్రకృతి పురుషులతో కూడి ఉన్నాడు, దండధారి ఒక దండంతో కూడి ఉన్నాడు. దండధారిలో దండము అంశం అయినను దండధారి కన్నా భిన్నం అయినట్లు ఈశ్వరుని కన్నా జీవుడు భిన్నుడే, ఈశ్వరులోని అంశము అని ప్రతివాది. అప్పుడు వాది, దేహి అయినటువంటి జీవుని దేహం కూడా అంశమే, దేహి అయినటువంటి జీవుని దేహం కూడా అంశమే. అప్పుడు ప్రతివాది, అంతే అంటాడు ప్రతివాది. అప్పుడు వాడి, ప్రకృతి కూడా ఈశ్వరాంశయే. ప్రతివాది, అవును. అప్పుడు వాది, ఈశ్వరుడు ప్రకృతి పురుషులతో కలిసే ఉన్నాడని ఏమి ప్రమాణం? అప్పుడు ప్రతివాది,
పంచభూతములు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 కలిసిన అపరా ప్రకృతి. 8 కలిసి నా అపరా ప్రకృతి. దీనికి భిన్నమైనది పరాప్రకృతి అనబడు జీవము. దీని వలననే ప్రపంచం నడుస్తున్నది అని గీతావచనం. అప్పుడు వాది అంటున్నాడు, మొదట సత్తు ఒకటే కలదు అనేటువంటి వేదవాక్యం వలన సృష్టికి ముందు బ్రహ్మము ఒక్కటే కలదని తెలుస్తున్నది. అప్పుడు ప్రతివాది, ప్రళయ దశలో స్థూలమైన అచిత్తులు లేవు, కానీ సూక్ష్మ శత అచిత్తులు ఉన్నాయి. స్థూలం లేవు, సూక్ష్మం ఉన్నాయి. లేకపోతే అసత్కార్యవాదం వచ్చిపడును. అంటే ఏమిటి? అంతకుముందు లేని ప్రపంచం పుట్టినట్లు చెప్పవలసి వచ్చింది. చెప్తే ప్రతి ప్రళయం నందును సర్వజీవులు ముక్తులు అవుతారని చెప్పవలసి వస్తుంది. సృష్టి పూర్వం బ్రహ్మం మాత్రమే ఉండెను అన్న వేదవాక్యానికి అర్థం స్థూల చిత్తాచిత్తులు లేవనియే. సూక్ష్మ చిత్తాశక్తులతో కూడినటువంటి బ్రహ్మం ఉన్నదని చెప్పడమే తాత్పర్యం. ఇది ప్రతివాది చెప్పింది. అప్పుడు వాది, నా స్వరూపమైన జీవునితో లోపల ప్రవేశించి అనేటువంటి వేదాన్ని బట్టి ఈశ్వరుడు జీవుడని తెలుస్తున్నది కదా అని వాది అన్నాడు. దానికి ప్రతివాది, జీవుడు అనే శరీరంతో అని వేదార్థం చెప్పవాలి. కనుక జీవుడు ఈశ్వర శరీరమే కానీ ఈశ్వరుడు కాడు. ఈశ్వరుడే జీవుడైతే నియమించువాడు, నియమింపబడువాడు అనేటువంటి వ్యవహారం నిలవదు. ఈశ్వరుడు నియామకుడు, జీవుడు నియమింపబడువాడు కదా అని ప్రతివాది. అప్పుడు వాది, ఈశ్వరుని వలె జీవుడును ఒక్కడేనా అని. ప్రతివాది, కాడు. వాది ఎందుకని, ఎందువలన అని. అప్పుడు ప్రతివాది, నిత్యులలో ఆయన ఒక్కడే నిత్యుడు, చేతనులలో ఆయన ఒక్కడే చేతనుడు అనేటువంటి మంత్రం వలన, శృతి వలన, సుఖము మొదలగు అనుభవాల మధ్యనున్న భేదం వలన జీవులు అనేకులు అని ప్రతివాది. ఇప్పుడు వాది అంటాడు, శబ్ద స్పర్శ రూపములు లేనివాడు అని ఈశ్వరుని గురించి వేదం. మరి శరీర సహితులైన రామకృష్ణాదులు ఈశ్వరులు ఎట్లవుతారు? ఇప్పుడు ప్రతివాది, కేవలం ఈశ్వరుడైన వాడు అశరీరుడే. కేవల ఈశ్వరుడైన వాడు అశరీరుడు. మిశ్రమము అయినటువంటి ఈశ్వరుడు సశరీరుడే. మిశ్రమం అంటే ప్రకృతి జీవయుక్తుడు అయిన వాడు, అది మిశ్రమం అని ప్రతివాది. అప్పుడు వాది అంటాడు, ఈశ్వరులు ఇద్దరున్నారా? ప్రతివాది, లేదు, ఒక్కడే ఈశ్వరుడు. కానీ ప్రకృతి పురుషులో ఉన్నవాడు అశరీరుడు, వారితో కలిసి ఉన్నందున సశరీరుడు అని ప్రతివాడు. అది ఎట్లా అయ్యా? వాది అంటాడు, ఎట్లాగు అని. అప్పుడు ప్రతివాడు, స్వయముగాను ఇతరుల వలనను. స్వయంగా అంటే అంతర్యామిగా, ఇతరుల వలనంటే ప్రకృతి పురుషుల వలన, అందువల్లట. అప్పుడు వాడు అంటాడు, అయితే జీవుడును స్వయంగా అశరీరుడే, శరీరం లోనివాడు. అప్పుడు ప్రతివాడు, నిజమే. అప్పుడు వాది, అయితే మన శరీరం అందలి పురుషుని వలె రామకృష్ణాది శరీరములందలి పురుషుడును జీవుడే కదా? ప్రతివాడు, కాదు, ఈశ్వరుడే.
వాడు ఎందుకని? ప్రతివాది అంటాడు సర్వజ్ఞత మొదలు గుణాలు ఉన్నాయి కనుక. వాడు అంటాడు ఖండస్వరూపుడైన జీవునకు ఈశ్వరత్వం రాదు. రామకృష్ణ శరీరాల్లో పరిమితులు కదా, రామకృష్ణ శరీరాల్లో పరిమితులు కదా. అప్పుడు ప్రతివాది రామకృష్ణ శరీరగత జీవుడు అఖండుడే. అప్పుడు వాది దేహదారి అయిన జీవునకు పరిమితి లేకపోవట ఎట్లు అని ప్రతివాది అంటాడు దేహమునందు ఒక్కదాని అందే ఉంటే దేహం వలన పరిమితి ఏర్పడును, కానీ అట్లు లేదు, కానీ సర్వత్రా ఉన్నది. వాడు అంటాడు జీవుడు సర్వత్రా ఉన్నాడు. ప్రతివాది కాదు. వాది ఎందువలన? ప్రతివాది చైతన్యము లేని దాని యందు జీవుడు కనబడకపోవుట వలన అంటాడు. అప్పుడు వాది అచేతన పదార్థమునందు ఈశ్వరుడు కూడా లేడు. అప్పుడు ప్రతివాది ఉన్నాడు. స్తంభము నుండి నరసింహస్వామి ఆవిర్భవించను కదా. అది అప్పుడు వాది స్తంభము నుండి ఉద్భవించిన నరసింహుడు రామకృష్ణుల వలె చేతనుడే కనుక నరసింహ శరీరం చేతనమే, అందు ఈశ్వరుడు కలడు, అచేతనమునందు కాదు అంటే స్తంభమునందు కాదు అని వాది. అప్పుడు ప్రతివాది ఈశ్వరుడు పరోక్షమైన వాడు కనుక అచేతనమునందు ఆయన దొరకడు అని ప్రతివాది అన్నది. వాది చేతనమునందు కూడా ఆయన దొరకడు వాది అన్నది. అవును అంటాడు ప్రతివాది. ఇప్పుడు వాది దొరకకపోయినప్పటికీ అచేతనమునందు ఈశ్వరుడు కలడు అంటే జీవుడు కూడా ఉన్నట్లే కదా అని వాది. అప్పుడు ప్రతివాది లేదయ్యా లేదు, ఎందువలన అని వాది. ప్రతివాది అచేతనమైన మట్టి మొదలగు వాని యందు నేను అనేటువంటి జీవుడు లేడు కదా. దేహమునందు నేను అనేటువంటి జీవుడు కలడు కదా. అట్లు అచేతనములందు లేడు కనుక అచేతనములందు జీవుడు లేడు. అప్పుడు వాది అంటున్నాడు దేవదత్తుడు అనేటువంటి సాధారణ బద్ధజీవుని వలె రాముడు ఈశ్వరుడైనను భార్యా వియోగ దుఃఖాన్ని అనుభవించను. అటువంటప్పుడు రాముడు వ్యాపించిన ఈశ్వరుడు కాడని చెప్పవలను. సర్వవ్యాపి అయితే భార్యతో వియోగమే ఉండదు కదా. భార్య ఉన్న చోట తాను వ్యాపించి ఉన్నట్లే కదా. కనుక రాముడు ఈశ్వరుడు కాడు అని వాది. ఇప్పుడు ప్రతివాది వియోగ దుఃఖము మొదలగునది అభినయ లీల మాత్రమే. స్త్రీ సంగము గలవారి గతి ఇట్లుండును అని అభినయించనని భాగవతంలో చెప్పబడింది. రాముడు క్రియారహితుడు, నడుచుట లేదు, నిలుచుట లేదు, ఏడ్చుట లేదు అని ఆధ్యాత్మ రామాయణమునందును ఉన్నది అని ప్రతివాది అన్నాడు. ఇప్పుడు వాది అంటాడు జీవునికి కూడా ఈ వియోగం లీలా వినోదమే. అప్పుడు ప్రతివాది లేదు, జీవునికి పుణ్యపాపాది కర్మ ఫలితంగా వియోగం కలుగును. అప్పుడు వాది ఈశ్వరుడైనను రామునకు జీవునకు వలె భార్యతో వియోగము విలాసంగా ఏర్పడింది అనగా ఏం లాభం అని. అప్పుడు ప్రతివాది సర్వవ్యాపి అయిన నారాయణుడు
జీవుని వలె మనుష్య దేహమును ఆశ్రయించి భార్యా వియోగమును అనుభవించనని తాత్పర్యము అని ప్రతివాది. అప్పుడు వాది వ్యాపకుడు అంటే సర్వవ్యాపి అయిన ఈశ్వరునికి వినోదమునకైనను వియోగము ఎట్లు తటస్థించును అని. అంటే ఏంటి? శ్వేత ఉన్న చోట కూడా వ్యాపించి ఉన్నాడు కదా అని. అప్పుడు ప్రతివాది ఈశ్వరుని క్రీడ కదా, మరి అంత లోతుగా శంకింపవలసిన అవసరం లేదంటాడు ప్రతివాది. వాది అంటాడు, అఖండ స్వరూపుడై సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు లీల కొరకై ఖండ స్వరూపుడై ఆనందమయుడైనను దుఃఖమును స్వీకరించను కదా. అట్టి ఈశ్వరుడు అదే లీలగా జీవుడు కూడా కావచ్చును కదా అని వాది. అప్పుడు ఈశ్వరుడు జీవుడు కాడు, జీవుని వలె నటించును. నటుడు రాజు వలె, రాజు పోలీసు వలె నటించున్నట్లు అంటే. అప్పుడు వాది అంటాడు, వలె వలె అంటావు, ఆ వలె అంటే ఏంటి అర్థం? అప్పుడు ప్రతివాది వలె అంటే అస్సలు కాదు, అలా నటించువాడు అని అర్థం. వలె అంటే అసలు కాదు, అలా నటించువాడు అని అర్థం. అంటే ఇక్కడ జీవుడు నిజంగా కాదు, జీవుని వలె నటించాడు అని ప్రతివాది అన్నది. అప్పుడు వాది అట్లయితే జీవుడు ఈశ్వరుడే రామకృష్ణాది దేహాల్ని ధరించినట్లు దేవ మనుష్య మొదలగు దేహాల్ని కూడా ధరించి సంసారం వలె నటించుతున్నాడు అని అంగీకరించము. తద్వారా ఈశ్వరుడు తప్ప వేరే జీవులు లేరని అంగీకరింపము. కనుక ఈశ్వర భిన్నంగా జీవులు కలరు అనేటువంటి వాదమును వదులుము అని వాది అన్నాడు. అప్పుడు ప్రతివాది దేవ మొదలగు దేహాల్లో నేను అనేటువంటి అభిమానం గల జీవుడు ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కదా, వాని నీ లేడు అనుట ఎట్లు? అప్పుడు వాడి అంటాడు, అతడు వేరే జీవుడు కాడు, దేహాభిమానిగా ఉన్న ఈశ్వరుడే. ప్రతివాడి కాదయ్యా అంటున్నాడు ప్రతివాడి. వాది ఎందుకని అని. ఇప్పుడు ప్రతివాది నేను సంసారి అయినటువంటి జీవుడను ఈశ్వరుడను కాను, అనుభవం కలదు కదా అని ప్రతివాది. అప్పుడు వాడి అంటున్నాడు, రాముడికి కూడా అట్టి అనుభవం కలదు కదా. ప్రతివాది లేదు అంటున్నాడు. వాది ఎందువల్ల? ప్రతివాది అంటాడు, ఇతరుల మనస్సు మనకు తెలియదు కదా, కనుక రాముని అనుభవం మనం ఎట్లు చెప్పగలం? అప్పుడు వాది రాముడే రామాయణంలో చెప్పాను కదా, తాను దశరథ పుత్రుడు అని, మనిషి అని. దానిని బట్టి రాముని అనుభవం మనము ఊహిస్తాం అని వాది అంటాడు. అప్పుడు ప్రతివాది రాముడు ఆ మాటల్ని లీలగా చెప్పాడు కనుక అది రాముని వాస్తవ అనుభవం కాదు. అప్పుడు వాది అంటాడు, అయ్యా ఖడ్డుడై అవతరించిన సంసారిగానే ఉన్నటువంటి రాముడు కానీ కృష్ణుడు కానీ ఈశ్వరుడే అని, మరి అట్లు రాని ప్రత్యక్ష దేవతలైన బ్రహ్మ రుద్రాదులు జీవులని ఏమిటి ప్రమాణం అని వాది అన్నది. ఇప్పుడు ప్రతివాది సహజమైన జ్ఞాన బల క్రియాశక్తులు అధికంగా కలిగి ఉండుట కారణంగా రాముడు కృష్ణుడు ఈశ్వరులు అని ప్రతివాది అన్నాడు.
దానికి వాది, పరిమితుడై సంసారిగా ఉన్నటువంటి వానికి అట్టి శక్తులు ఎట్లా అధికంగా గలవు? అప్పుడు ప్రతివాది, ఈశ్వరుడు రామునిగా అవతరించుట లీల, ఆయన ఖండస్వరూపం, సంసారం అంటే లీలలే. నిజానికి రాముడు అఖండుడు, సంసార రహితుడును కనుక ఈశ్వరుడే. ఇప్పుడు వాడంటాడు, అయితే ఈశ్వరుని రామదశ మిథ్యయే కదా. అప్పుడు ప్రతివాది, మిథ్య కాదు విలాసం. వాడంటాడు, ఎందువలన? ప్రయోజన శూన్యమైన మిథ్యలు ప్రయోజన సహితమైన మిథ్యలు కావు. తగరం చూసి వెండి అనుకోవటం మిథ్య, ప్రయోజనం లేదు కనుక. రామకృష్ణాదులు మిథ్యలు కారు, వారు సేతుబంధం, గోవర్ధన ఉద్ధరణము మొదలగు ప్రయోజన క్రియలు చేసిరి కనుక వారి దశలు సత్యములే అని ప్రతివాది. అప్పుడు వాడి అంటున్నాడు, వారి లీలలు సత్యము వంటివి కదా. ఆనందమయుడైన ఈశ్వరుడు సీతా వియోగాది దుఃఖమయుడిగా కనబడటం కూడా సత్యమేనా? అప్పుడు ప్రతివాది, క్రీడలో అన్నీ సంభవమే. వాది అంటున్నాడు, ఇప్పుడు ఈశ్వరుడు పరోక్షము కదా, రాముడు మొదలగు వారు ప్రత్యక్ష శరీరులు కదా, వారు ఎట్లు ఈశ్వరులు కాగలరు అని వాది. ఇప్పుడు ప్రతివాది అంటున్నాడు, రామాదులు శరీరములే ప్రత్యక్షాలు, రామకృష్ణాదుల శరీరాలే ప్రత్యక్షాలు. కానీ ఆ శరీరములందలి ఈశ్వర చైతన్యం ప్రత్యక్షం కాదు కనుక వారు ఈశ్వరులే. అప్పుడు వాది అంటున్నాడు, అదేవిధంగా దేవతలు ఇట్లాంటి ఇతర దేహాల్లోని చైతన్యం కూడా ప్రత్యక్షంగా కనబడదు కనుక వారు కూడా ఈశ్వరులే కావచ్చు కదా. అప్పుడు ప్రతివాది, అలా కాదు, పరోక్షము అఖండము అయినటువంటి చైతన్యమే ఈశ్వరుడు, ప్రత్యక్షం అయినను కాకున్నను ఖండమైన చైతన్యం జీవుడే అంటాడు ప్రతివాది. అప్పుడు వాడు, జీవుడు కూడా లీలగానే ఖండ చైతన్యము అయినాడు అంటాడు వాడి. అప్పుడు ప్రతివాది, జీవుడు లీలతో గాక సహజంగానే ఖండ స్వరూపుడు అంటాడు ప్రతివాది. ఎందువలన అని వాడి, జీవునికి సర్వవ్యాప్యత్వం సాధ్యం కాదు కదా అని ప్రతివాది. అప్పుడు వాడి, జీవుడు సర్వవ్యాపి కాడని ఎట్లా తెలుస్తుంది అంటాడు వాది. ప్రతివాది అంటాడు, స్వానుభవమే, తాను సర్వవ్యాపి అయితే 3 కాలాల్లో ఇతర దేశములందు జరిగే విషయాలు తెలియను కదా, కానీ తెలియటం లేదు అందువల్ల అని ప్రతివాది. వాడి అంటాడు, ఈశ్వరునికి కూడా అన్ని అనుభవాలు లేవంటాడు వాది. ప్రతివాది, ఉన్నవి అంటాడు వాది. ఎందువలన? అప్పుడు ప్రతివాది అంటున్నాడు, అర్జున, జరిగినవి నాకు తెలియను, కానీ నేను ఎవరికి తెలియను అని కృష్ణుడు చెప్పిన గీతావచనం వలన ఈశ్వరునకు సర్వ అనుభవాలు గలవని తేలును. అప్పుడు వాది అంటున్నాడు, ఖండస్వరూపుడైన కృష్ణుడు బ్రహ్మము అయితే నేను కూడా బ్రహ్మనే అంటున్నాడు వాది. అప్పుడు ప్రతివాది, నీవు బ్రహ్మవు కావు, కృష్ణుడే బ్రహ్మము. వాది, ఎందుకని? ప్రతివాది, కృష్ణుడు అఖండ స్వరూపుడు కనుక. వాది, ఎట్లా తెలిసింది నీకు అని వాది అంటున్నాడు. ప్రతివాది,
కృష్ణుడు విశ్వరూప ప్రదర్శనం చేయడం వలన అప్పుడు వాడు అంటున్నాడు అది ఈశ్వరుని దేహం యొక్క వ్యాప్తిని తెలుపును. ఈశ్వరుని వ్యాప్తిని తెలపదు. ఈశ్వరుని దేహం యొక్క వ్యాప్తే కానీ ఈశ్వర వ్యాప్తి కాదు అది అని వాది అంటున్నాడు. అప్పుడు ప్రతివాది చైతన్య వ్యాప్తితో కలిసి దేహ వ్యాప్తి జరుగును కనుక విశ్వరూప ప్రదర్శనలో చైతన్య వ్యాప్తి జరిగిందంటాడు ప్రతివాది. అప్పుడు వాది అయితే హనుమంతుడు కూడా అఖండ స్వరూపుడే, ఆయన దేహం కూడా వ్యాపక శక్తి కలది కదా అని వాది అంటున్నాడు. ప్రతివాది అంటున్నాడు హనుమంతుని దేహం విశ్వరూపమైనది కాదు, విశ్వమంతయు ఒక్క ఈశ్వరునికి మాత్రమే శరీరం. వాది అంటున్నాడు ఎందువల్ల? ప్రతివాది అంటున్నాడు అందుకు 2 ప్రమాణాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటేమో మంత్రం పురుషుడు సహస్ర శిరస్సులు గలవాడు అని మంత్రం. రెండోది గీత ఏమని ఈ ప్రపంచం అంతను నేను ఒక్కడనే వ్యాపించి ఉంటుంది అని. అప్పుడు వాది అంటున్నాడు చైతన్యం ఒక్కటే, దానికి భేదం కలిగించే అంశాలు లేవు అని. అంటే ఏంటి అర్థం? జీవ చైతన్యం ఈశ్వర చైతన్యం అనేటువంటి భేదం లేదు అని వాది. అప్పుడు ప్రతివాది భేదం ఉన్నది, భేదం కలిగించే అంశం ఉన్నది అంటున్నాడు ప్రతివాది. ఆ అంశం ఏమిటయ్యా చెప్పు అంటున్నాడు వాది. అప్పుడు ప్రతివాది ప్రకృతియే చైతన్యమునందు భేదం కలిగించను అంటున్నాడు. అది ఎట్లాగో అని వాది. ప్రతివాది ప్రకృతిని అంతటినీ వ్యాపించి నిలిచినది ఈశ్వర చైతన్యం, ప్రకృతిలో కొంత మేరకు వ్యాపించినది జీవ చైతన్యం అని ప్రతివాది. అప్పుడు వాది అంటున్నాడు ప్రకృతిలో జీవ చైతన్యం ఎంత మేరకు వ్యాపించినదో అంత మేరకు ఈశ్వర చైతన్యం లేనట్లే కదా, మరి ఈశ్వర చైతన్యం సర్వవ్యాపి ఎట్లవుతుంది అని వాది. ప్రతివాది అంటున్నాడు జీవుని యందును ఈశ్వరుడు ఉన్నందున జీవుడు వ్యాపించిన ప్రకృతి భాగములందును ఈశ్వరుడు వ్యాపించి ఉండును అంటున్నాడు ప్రతివాది. అప్పుడు వాది అనంతుడు అయినటువంటి ఈశ్వరుడు సర్వవ్యాప్తుడు కనుక ఆయనయే నేను అని ప్రహ్లాద వచనాన్ని బట్టి జీవుడే ఈశ్వరుడు అని ఎలా చెప్పరాదు? అప్పుడు ప్రతివాది అంటున్నాడు ఈశ్వరుడు జీవుని యందును వ్యాపించి ఉన్నాడు కనుక జీవ శరీరము గల ఈశ్వరుడు జీవుడే. ఎలాగంటే మనుష్య శరీరమును ధరించిన జీవుడు మనిషి అయినట్లు. అప్పుడు వాది అంటున్నాడు ప్రకృతి అంటే ఏమిటి? అప్పుడు ప్రతివాది ప్రధానము అనే పేరు గలది ప్రకృతి. ప్రకృతి అంటే ప్రధానం అనే పేరు గలది. అప్పుడు వాది అంటున్నాడు ఈక్షతే అంటే చూచుతున్నది అనే మాటలో చూచు అనే క్రియకు జడ పదార్థం కర్త కాలేదు కనుక ప్రపంచం కారణంగా అచేతనమైన ప్రధానం అంటే ప్రకృతి నిరాకరింపబడింది కనుక ఆ సూత్రాన్ని బట్టి ప్రకృతి లేదు అని వాది. అప్పుడు ప్రతివాది ఏంటున్నాడు బ్రహ్మ చైతన్య సంబంధం లేక ప్రకృతి స్వతంత్రంగా జగత్ కారణం కాలేదు అని చెప్పడమే సూత్ర పరమార్థం. బ్రహ్మమయం అయినట్టు ప్రకృతి ఉన్నది, అందుకు గీత ప్రమాణం. అప్పుడు వాది అంటున్నాడు
ప్రకృతి బ్రహ్మమయమా? అది ఎట్లా? ప్రకృతి బ్రహ్మమయమా? అది ఎట్లా? ప్రతివాది అంటున్నాడు, ప్రకృతి బ్రహ్మకు శరీరం, శరీరానికి శరీరి అంటే జీవుడు ఆత్మయే కదా. అట్లు ప్రకృతి శరీరములకు బ్రహ్మయే ఆత్మ. అప్పుడు వాది అంటున్నాడు, ఆత్మ జీవుడే కదా అని. ప్రతివాది అంటున్నాడు, లేదు, శరీరమునకు జీవుడు ఆత్మ, జీవునికి ఈశ్వరుడు ఆత్మ, కనుకనే ముఖ్యమైన ఆత్మ ఈశ్వరుడు, ఆయనే పరమాత్మ అని. ఇప్పటికీ ఇంతవరకు ఒక భాగంగా ఆపేయడం జరిగింది. హరి ఓం తత్. నెక్స్ట్ 5వ భాగం తదుపరి, 4వ భాగం సమాప్తం. హరి ఓం తత్.